పూటకో ప్రాంతంలో కనిపిస్తున్న పెద్ద పులి భయం జిల్లా ప్రజలను వెంటాడుతూనే ఉంది. పులి జిల్లాలోకి ప్రవేశించి 5 రోజులు గడుస్తున్నా యంత్రాంగం దాన్ని పట్టుకుని బంధించడంలో సఫలం కాలేకపోయింది. దీంతో ఏ క్షణం పులి ఎక్కడ దాడి చేస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నిన్న రాత్రి 10:30 గంటల వరకు థర్మల్ డ్రోన్లతో పులి లైవ్ లొకేషన్ కోసం గాలింపు చేపట్టినప్పటికీ పులి జాడలు లభించలేదని జిల్లా అటవీ అధికారి బి ప్రభాకర్‌రావు వెల్లడించారు. ఇప్పటికే పూణే నుంచి ఒక నిపుణుల బృందం జిల్లాకు చేరుకోగా నేడు మరో ప్రత్యేక బృందం జిల్లాకు చేరుకోనుంది. నిన్నటి వరకు రాజానగరం మండలంలోని జి ఎర్రంపల్లిలో సంచరించిన పులి తాజాగా మండపేట వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో మండపేట పరిసర వాసులు హడలిపోతున్నారు. కేశవరం పంచాయతీ పరిధిలో పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. రైతులు తమ ఆవులు, పశువులను ఇంటి వద్దనే ఉంచుకోవాలని, మేతకు బయటికి పంపవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అనధికార భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తుదారుడు నేరుగా ఆన్లైన్లో bps.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఇందుకోసం దరఖాస్తుదారుడు కనీస రుసుము 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కసారి ఆన్లైన్లో దరఖాస్తు నమోదైన వెంటనే నిబంధనల ప్రకారం పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సామాన్యులకు ఎంతో ఉపయుక్తమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులను క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఎల్ఆర్ఎస్కు ఏప్రిల్ 23 వరకు, బీపీఎస్కు మార్చి 11 వరకు మాత్రమే దరఖాస్తు చేసే గడువు ఉందని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరకొండ మండలం బోరుగుపూడి గ్రామంలోని ఒక కళాశాలలో విద్యార్థుల మధ్య వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. 2 రోజుల క్రితం తరగతి గదిలోని విద్యార్థుల మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒక విద్యార్థినికి గాయం కావడంతో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారని సమాచారం. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు. కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ, యాజమాన్యం నిర్లక్ష్యాన్ని జనసేన జిల్లా కార్యదర్శి మేడిశెట్టి శివరాం తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.